Welcome back to the Fashion Trendy, my amazing and bullying gentleman. నేను మీ బ్రో రాఘవ్. సో గైస్, నేను నా ఛానల్లో చాలాసార్లు చెప్పాను, సోప్ యూస్ చేయద్దు, ఫేస్ వాష్ యూస్ చేయండి గైస్ అని. ఈ మాటని చాలా మంది టీనేజర్స్ ఏది పడితే ఆ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నారు. దానివల్ల మీ స్కిన్ అన్నది డ్రై అయిపోతుంది, ఇరిటేట్ అయిపోతుంది, అండ్ మీ యాక్నే ఇంకా వర్సన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే టీనేజర్ స్కిన్ అన్నది చాలా సెన్సిటివ్ ఉంటుంది అండ్ పింపుల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈరోజు నేను మీకు 6 టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్ చెప్పబోతున్నాను అనమాట. ఎస్, ఈరోజు మన టాపిక్ 6 టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్ దట్ టీనేజర్ షుడ్ అవాయిడ్. సో గైస్, మీరు కానీ టీనేజ్ కాకపోయినా బట్ ఇప్పుడు నేను చెప్పబోయే టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్లో మీరు ఏదైనా యూజ్ చేస్తున్నా తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేసేయండి. మీ స్కిన్ ని మీరు లిటరల్లీ పాడు చేసుకుంటున్నారు. సో ఈ 6 టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్ ఏంటో తెలుసుకున్న ముందు లెట్స్ గో ఇంటు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్కహాల్ బేస్డ్ ఫేస్ వాష్. సో గైస్, ఈ ఆల్కహాల్ బేస్డ్ ఫేస్ వాష్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే చెప్తాను. ఎందుకంటే మన స్కిన్ లో నేచురల్స్ మొత్తం స్ట్రైక్ చేసేస్తుంది అండ్ దానివల్ల మన స్కిన్ డ్రై అండ్ ఇరిటేటెడ్ ఉంటుంది అండ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మన యాక్నే ఇంకా వర్సన్ గా తయారవుతుంది గైస్. ఓకే, సో మీరు ఫేస్ వాష్ తీసుకున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మీ ఫేస్ వాష్ లో ఉండకుండా చూసుకోండి. ఎథనాల్, ఐసోప్రోపిల్ ఆల్కహాల్, ఎస్టీ ఆల్కహాల్. కావాలంటే ఇక్కడ వేస్తాను చూడండి. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ దట్ యూ హ్యావ్ టు అవాయిడ్. సో గైస్, సెకండ్ వన్ వచ్చేసి ఫేస్ వాష్ విత్ హార్ష్ ఎక్స్ఫోలెన్స్. సో గైస్, హార్ష్ ఎక్స్ఫోలెన్స్ అంటే ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల మీ స్కిన్ లో ఉండే నేచురల్స్ మొత్తం స్ట్రైక్ చేస్తుంది అండ్ దాని తర్వాత మీ స్కిన్ అన్నది చాలా డ్రై అండ్ చాలా ఇరిటేటెడ్ ఉంటుంది అనమాట అండ్ మీ యాక్టిని ఇంకా వర్సన్ చేస్తుంది. సో గైస్, స్టీవ్ ఐస్ కొన్ని ఫేస్ వాషెస్ లో హార్ష్ ఎక్స్ఫోలెన్స్ ఉంటాయి అండ్ గార్నియర్ పింపుల్ అండ్ యాక్నే ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫేస్ వాష్ లో కూడా కొంచెం హార్ష్ ఎక్స్ఫోలెంట్ ఉంటుంది. మీరు ముట్టుకుంటే తెలుస్తుంది అనమాట. నాకు తెలుసు, అది వాడిన తర్వాత మన ఫేస్ అనేది చాలా చల్లగా ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత మన స్కిన్ అనేది చాలా డ్రై అండ్ చాలా ఇరిటేటెడ్ అవుతుంది అండ్ మీ యాక్ని ఇంకా వర్సన్ చేస్తుంది. సో అవాయిడ్ చేసేది. థర్డ్ వన్ వచ్చేసి వైట్నింగ్ ఆర్ బ్లీచింగ్ ఫేస్ వాష్. సో గైస్, ఈ ఫేస్ వాషెస్ లో చాలా ఎక్కువ స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటాయి. దానివల్ల మీ స్కిన్ అనేది చాలా ఇరిటేట్ అవుతుంది ఆర్ మీ యంగ్ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో నేను మీకు కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఇది డెఫినెట్లీ మీ ఫేస్ వాష్ లో ఉంటే డోంట్ యూజ్ ఇట్, యూజ్ చేయడం ఆపేయండి. హైడ్రోకోనైడ్ అండ్ మెర్క్యూరీ కాంపోనెంట్స్, ఈ ఇంగ్రీడియంట్స్ కానీ మీ ఫేస్ వాష్ లో ఉంటే యూజ్ చేయడం ఆపేయండి గైస్. సో ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ మెడికేటెడ్ ఫేస్ వాష్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో చాలా మంది ఏంటంటే మెడికేటెడ్ ఫేస్ వాష్ వాడతారు, చాలా మంచిది, కానీ ప్రిస్క్రిప్షన్ లేకుండా హై కాన్సన్ట్రేషన్ ఉన్న ఫేస్ వాష్ వాడద్దు. లైక్ బెంజాల్ పెరాక్సైడ్, సాల్సిక్ యాసిడ్, నియాసిన్మైడ్. ఇప్పుడు మనం సాల్సిక్ యాసిడ్ చూసుకుంటే 0.5% నుంచి 2% వరకే యూజ్ చేయాలి. అండ్ మీకు అంత ఐడియా లేకపోతే మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవద్దు, వెళ్ళి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు మీకు, సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో గైస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రేగ్రెన్స్ హెవీ ఫేస్ వాష్. సో గైస్, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ఉన్న ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది అండ్ అలర్జిక్ రియాక్షన్స్ అవుతాయి ఆర్ యాక్నే బ్రేక్అవుట్స్ అవుతుంది గైస్. సో మీరు కానీ ఫేస్ వాష్ తీసుకుంటున్నా ఆర్ మీ దగ్గర ఫేస్ వాష్ ఉన్నా ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. పారాఫమ్, ఫ్రేగ్రెన్స్ ఆర్ పర్ఫ్యూమ్. ఇది మీ బ్యాక్ లేబుల్లో ఇంగ్రీడియంట్స్ లో ఉంటే డెఫినెట్లీ మీరు కొనుక్కోవడానికి వెళ్తే కొనుక్కోవద్దు ఆర్ మీ దగ్గర ఫేస్ వాష్ ఆల్రెడీ ఉందంటే వాడద్దు, డస్ట్బిన్ లో పడేయండి. సో సిక్స్త్ వన్ వచ్చేసి బార్ సోప్స్ ఆర్ బాడీ వాషెస్ యూస్ ఆన్ ఫేస్. మీ ఫేస్ ని వాష్ చేసుకోవడానికి బార్ సోప్స్ ఆర్ బాడీ వాషెస్ యూస్ చేస్తే దయచేసి ఆపండి. ఎందుకంటే దానివల్ల మన స్కిన్ లో ఉన్న నేచురల్ pH ని డిస్టర్బ్ చేస్తుంది అండ్ మన స్కిన్ లో ఉండే ఎసెన్షియల్ మాయిశ్చర్ ని మొత్తం లాగేస్తుంది. దానివల్ల మన స్కిన్ అనేది చాలా ఇరిటేటెడ్ గా అండ్ మీకు క్లాగ్డ్ పోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. కావాలంటే ఇక్కడ పిక్చర్ వేస్తాను. అండ్
మీరు కానీ బార్ సోప్స్ ఆర్ బాడీ వాషెస్ ఫేస్ని ఇంకా వాష్ చేసుకోవడానికి యూస్ చేస్తారు, దయచేసి అవాయిడ్ చేసేయండి. అండ్ బాడీ వాష్ ఈస్ మెంట్ ఫర్ బాడీ, ఓకే. సో డోంట్ అట్ ఆల్ యూజ్ ఇట్ ఫర్ వాషింగ్ యువర్ ఫేస్, ఎందుకంటే మన స్కిన్ pH అన్నది చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ మన బాడీ pH అన్నది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో బాడీ వాష్ని ఓన్లీ బాడీ వాష్ చేసుకోవడానికి యూజ్ చేయండి. అండ్ బార్ సోప్స్ అయితే అస్సలు యూజ్ చేయద్దు మీ ఫేస్ని వాష్ చేసుకోవడానికి. సో డెఫినెట్లీ అవాయిడ్ దిస్ 6 types of face wash, guys. So guys, these are the 6 types of face wash that teenagers should avoid. So guys, కింద కమెంట్ చేయండి రీచ్ టు #1K అని. సో 2022 నుంచి 2024 వరకు నా ఫ్యాషన్, నా గ్రూమింగ్, నా లైఫ్ స్టైల్ నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ రీజన్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికని ఒక లాంగ్ వీడియో చేస్తాను అనమాట, దట్ టు రా అండ్ అన్ఫిల్టర్డ్. సో గైస్, ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే, లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అప్డేట్స్ కానీ, పోస్ట్ కానీ, రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం అన్నమాట, వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్, ఎందుకంటే మనం ఇక్కడ మెన్స్ ఫ్యాషన్ గురించి, గ్రూమింగ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టంగ్ వన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐల్ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day.